ఓం శాంతి. ఈరోజు మురళి 5/11/2025. మధురమైన పిల్లలారా, ఈ మొత్తం ప్రపంచం రోగుల యొక్క పెద్ద హాస్పిటల్. పంచవికారాల రోగాలకి అందరూ రోగీలై ఉన్నారు. ఇది హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఏ విధంగా అనారోగ్యమైన వారు భర్తీ అవుతారో అట్లా ఇక్కడ వికారాల రోగాలకు వశమై ఉన్నవాళ్ళు ఈ హాస్పిటల్లో ఉన్నాం. బాబా వచ్చారు మొత్తం ప్రపంచాన్ని నిరోగిగా తయారు చేసేందుకు. నిన్నేమో బాబా పతితుల్ని పావనంగా అండ్రి, మొన్నేమో మూల్యవంతులుగా పైసాకి పనికిరాని మిమ్మల్ని వర్తపౌండ్గా చేసేకొచ్చాను, మురళి వినిపిస్తున్నాను అండ్రి. ప్రతిరోజు మీకు ఈతను నేర్పించేకొచ్చాను, మీ నావని ఒడ్డుకు చేర్చేకొచ్చాను, మిమ్మల్ని దుఃఖాల నుండి విముక్తి చేసేందుకు వచ్చాను. సో బాబా ఇవాళ అంటున్నారు, మిమ్మల్ని నిరోగిగా చేసేందుకు వచ్చాను. ప్రశ్న: ఏ స్మృతి ఉంటే ఎప్పుడే కానీ మీరు వాడిపోరు మరియు దుఃఖం యొక్క అల మీకు రాదు? ఆన్సర్: ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచం మరియు ఈ పతిత శరీరం, పాత శరీరం వదిలేసి ఇంటికి వెళ్ళాలి. టైం వచ్చేసింది. సంధ్యా సమయం అయితే నేను పోవద్దనుకున్నా కూడా పోవాల్సిందే. పక్షులు గూటికి వెళ్ళాల్సిందే, జంతువులు ఇంటికి రావాల్సిందే. అట్లా సమయం ఆసన్నమైంది అంటే తప్పకుండా పిల్లవాళ్ళు కాదు, వయసైన వాళ్ళు కాదు, అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాల్సిందే. కొత్త ప్రపంచంలో తిరిగి పునర్జన్మలు తీసుకుంటాం. ఇప్పుడు మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం రాజ్య పదవిని పొందేందుకు. బాబా ప్రతి బిడ్డ కోసము ఆత్మీయ రాజ్య స్థానాన్ని స్థాపన చేస్తున్నారు. ఇది సదా గుర్తుంటే దుఃఖం యొక్క లెహర్ లేదా అల రావడానికి సాధ్యం కాదు మరియు వాడిపోరు కూడా. పాట: మీరే తల్లి తండ్రి, మీరే బంధు సఖుడు గురువు, సర్వం మీరే బాబా. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పాట పిల్లలైన మీకోసం కాదు, ఇది కొత్త వాళ్ళకి తెలియచేయడానికి. ఈ ప్రపంచంలో అందరూ తెలివంతులు అనుకునే కూడా వీల్లేదు. ఎందుకంటే బాబా అంటున్నారు, తెలివిస్తున్నాను అంటే మూర్ఖులనే కదా అర్థం, బుద్ధిహీనులకే కదా తెలివిస్తారు. మనం బాబా బిడ్డ కాకముందు బుద్ధిహీనులుగానే ఉంటాం కదా. పిల్లలైన మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఎంత బుద్ధిహీనులుగా మూర్ఖులుగా ఉంటుంది అని. ఇప్పుడు బాబా వచ్చి తెలివివంతులుగా తయారు చేస్తున్నారు. స్కూల్లో చదువుకొని పిల్లలు ఎంత తెలివివంతులుగా అవుతారు. ప్రతి ఒక్కరూ తమ తెలివి అనుసారంగా లాయర్లు అవుతారు, ఇంజనీర్లు మొదలైన వారిగా అవుతారు. ఇక్కడ కూడా ఆత్మని బాబా తెలివివంతులుగా చేస్తున్నారు. అక్కడ చదువు ద్వారా తెలివివంతులుగా, హద్దు యొక్క తెలివి, సైన్స్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే, ఇక్కడ బాబా అంటారు ఎంత తెలుసుకున్నా కూడా భలే వైజ్ఞానికులు కావచ్చు, భలే గొప్ప డాక్టర్లు కావచ్చు, కానీ స్వయం గురించే తెలుసుకోలేదంటే వేస్ట్ కదా. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, మిమ్మల్ని నేను ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి తెలివివంతులుగా చేస్తున్నాను. చదివేది కూడా ఆత్మనే కదా. ఈ నోటి ద్వారా చెప్తోంది, చెవుల ద్వారా వింటోంది. కానీ బాబా అంటున్నారు, బయట ప్రపంచంలో ఏవైతే శిక్షణలు లేదా చదువు నేర్పిస్తున్నారో అది అల్పకాలికం కోసము, శరీర నిర్వహణ కోసం. భలే ఎవరే ఎంతే కన్వర్ట్ అయినప్పటికీ, హిందువుల్ని క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేసినప్పటికీ బాబా అంటారు, ఎందుకోసం కన్వర్ట్ అవుతారు ఆ విధంగా హిందువులు క్రిస్టియన్లుగా? కొద్దిగా సుఖం కోసం. ఇల్లు ఇస్తారంటే కన్వర్ట్ అయిపోతారు, డబ్బులు ఇస్తారంటే కన్వర్ట్ అయిపోతారు, డబ్బులు లేదా ఉద్యోగం ఇస్తారంటే తొందరగా జీవనోపాధి కోసం కన్వర్ట్ అయిపోతారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు బాబా ఏమంటున్నారంటే, ప్రపంచంలో వాళ్ళు హిందువుల్ని క్రిస్టియన్లుగా ఎందుకు కన్వర్ట్ చేసుకుంటారంటే ఏదో కొంత అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖాలను చూపించి కన్వర్ట్ చేసుకుంటారు, ఏదో ఉద్యోగమో ఇల్లు డబ్బులో ఇచ్చేసి. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మనల్ని మొట్టమొదట బాబా ఆత్మాభిమానిగా కమ్మంటున్నారు. ముఖ్యమైన విషయమే ఇది.
ఈ ప్రపంచమే రోగీల ప్రపంచం. మనుషులు ఎవరిని నిరోగి అని చెప్పడానికి వీల్లేదు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు, ఈ మొత్తం ప్రపంచమే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ మనుషులందరూ పతితులుగా రోగీలుగా ఉన్నారు, వికారాల రోగీలుగా. ఆయుష్ ఎంత తక్కువగా ఉంది, అకస్మాత్ మృత్యువు కదా. 7 రోజుల బిడ్డకే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే చూడండి ఎంత రోగీల ప్రపంచం. అకస్మాత్ మృత్యువులు వస్తాయి. బాబా అంటారు, మృత్యువు యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని పోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఈ భారతదేశం ఒకప్పుడు విశ్వరాజ్యాధికారిగా ఉండింది. ఇప్పుడు మనము అదే విశ్వరాజ్యాన్ని పొందేందుకు సేవ చేస్తున్నాం, అది కూడా గుప్త రీతిలో. ముఖ్యమైన విషయమే భగవంతుడిని ఎవ్వరూ తెలుసుకోలేదు. ఈ ఒక్క పొరపాటుతో ఎన్ని పొరపాట్లు తయారయ్యాయి. మనుషులై ఉండి కూడా ఓ భగవంతుడా అని చెప్తూ భగవంతుడైన తండ్రి గురించే తెలుసుకోలేదు. అందుకయ్యే అంత ప్రీతి కూడా ఉంచరు భగవంతుని పైన. ఏదో అవసరానికి వాడుకునేట్లుగా ఓ భగవంతుడా తండ్రి కాపాడప్ప అంటారు, పోతారు. ప్రీతి అంతా దేహదారుల పైన. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నా ఒక్కరి జతలో ప్రీతిని ఉంచండి. నా జతలో ప్రీతిని ఉంచుతూ ఉంచుతూ మీరు నా జతలో వాపస్ ఇంటికి వస్తారు. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి కదా. ఇది చీచీ ప్రపంచం, ఇక్కడ ఉండేకి యోగ్యం లేదు. ఇది మొట్టమొదట దేహాభిమానం నుండి ఆత్మాభిమానిగా కావాలి. అప్పుడే పిల్లలకి ఇవన్నీ విషయాలు ధారణ అవుతాయి. మరియు బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పిల్లలారా, ఆత్మాభిమానిగా కాలేదంటే మీరు ఏమిటికి పనికిరారు. ఆత్మాభిమానిగా కాలేదంటే మీరు దేనికి పనికిరారు. దేహాభిమానంలో అందరూ ఉన్నారు. బాబా అంటున్నారు, మీరు తెలుసుకున్నారు, ఆత్మాభిమానులుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేదు. మనం ఆత్మాభిమానులుగా అయితే పరమాత్మ కూడా జ్ఞాపకం వస్తారు. ఆత్మల తండ్రే కదా పరమాత్మ. ముఖ్యమైన విషయమే ఆత్మాభిమానిగా కావడం. రచన యొక్క ఆది మధ్యాంతాలను రహస్యాలను తెలుసుకోవాలి. గాయనం కూడా ఉంది కదా, రచన యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచంలో అందరూ మాకు తెలీదు అన్నారు. బాబా అంటారు, మొట్టమొదట రచయిత లేకుంటే రచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే మన తండ్రి అయినారు. ఆ తండ్రినే దేవాది దేవా అని అందరూ పిలుస్తారు. ఆయన వచ్చి మనల్ని తన సమానంగా చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏ సంస్థలోనైనా సరే తన సమానంగా ఎవరినైనా తయారు చేస్తారా అని అడగండి. తన సమానంగా, తనకంటేనూ గొప్పగా బాబా తయారు చేస్తున్నారు. అంత నిస్వార్థ సేవాదారీలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దేహమున్న ఏ ఒక్కరూ నిస్వార్థ సేవాదారీలు కానే కాదు. ఏదో ఒక స్వార్థం ఉంటుంది. బాబా సదా ఆత్మాభిమాని, అందువల్లనే ఆయన సుప్రీం అంటారు. బాబా అంటున్నారు, నేను ఆత్మాభిమానిని. ఆయన దేహాభిమానం లేకి రారు, ఆయనకి దేహమే లేదు. నేను ఎందులో ప్రవేశిస్తాను, అందుకే అంతే. ఇది నా దేహం కాదు, నేను ఆత్మను, పరమాత్మను. ఇందులో ప్రవేశించి బాబా చూడండి మనల్ని కన్వర్ట్ చేస్తున్నారు. దేని నుంచి దేంట్లోకి కన్వర్ట్ చేస్తున్నారు? ప్రపంచంలో వాళ్ళు హిందువులని క్రిస్టియన్లేకి కన్వర్ట్ చేస్తే బాబా మనల్ని ఏమిట్లేకి కన్వర్ట్ చేస్తున్నారు? ఎంత బాగా చెప్తున్నారు చూడండి. దేహాభిమానం నుండి ఆత్మాభిమానిగా కన్వర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోవడమే ముఖ్యమైన విషయం. నన్ను యథార్థంగా స్మృతి చేయండి. చాలామంది మనుష్యులు ఆత్మని తెలుసుకుంటారు, కానీ ఏమంటారు? ఆత్మనే పరమాత్మ, లేదా ఆత్మకేమి అంటదు. రెండు తప్పే. ఆత్మ చేసిన ప్రతి పని ఆత్మకు అంటుతుంది, అది పుణ్యంగాను పాపంగాను మారుతుంది. ఆత్మ ఎప్పుడు పరమాత్మ కావడానికి వీల్లేదు. పరమాత్మ సమానంగా కావచ్చే కానీ పరమాత్మునిగా కాలేరు. ఆత్మకు దేహం లభిస్తుంది. ఆత్మ వేరు, దేహం వేరు. ఇల్లు వేరు, మాలిక్ వేరు. కారు వేరు, డ్రైవర్ వేరు. అట్లాగే ఆత్మ వేరు, దేహం వేరు. బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు ఆత్మలు.
ఆత్మనే పునర్జన్మ తీసుకుంటుంది, ఆత్మనే శరీరం తీసుకొని పాత్రను అభినయిస్తుంది. బాబా పదే పదే తెలియచేస్తున్నారు, స్వయంని ఆత్మ అని తెలుసుకోండి. ఇందులోనే చాలా చాలా కష్టపడాలి. ఏ విధంగా విద్యార్థులు చదువుకునేందుకు ఏకాంతంలో తోటలో కూర్చొని చదువుకుంటారు, ఏ విధంగా క్రిస్టియన్ హెడ్ ఫాదరీలు ఏకాంతంలో తిరగడానికి వాకింగ్కి వెళ్తారు. అప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడరు, చాలా శాంతిగా ఉంటారు. అయితే వాళ్ళు ఆత్మాభిమానిగా ఉన్నారని కాదు. అర్థమైందా? ఎంత బాగా చెప్తారు చూడండి. క్రైస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూర్చొని స్మృతి చేసేదాని కారణంగా బాబా అంటారు, ప్రత్యేకంగా ఏకాంతంలో కూర్చొని క్రైస్తుని జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకే వైపు వాళ్ళ మనస్సు ఉండదు. మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ధర్మాలలోనూ ఆ ధర్మం ఇంకా కొనసాగుతోంది అంటే ఆ ధర్మంలోని ధర్మాన్ని ఫాలో చేసేవాళ్ళు మంచి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు. అన్ని ధర్మాల్లోనూ ఉన్నారు, అన్ని సంస్థల్లోనూ ఉన్నారు. బాబా అంటున్నారు, యేసుక్రీస్తు స్వర్గంలో ఉన్నారు, మమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తారు అంటారు. అయితే తెలీదు యేసుక్రీస్తు హెవెన్లీ గాడ్ ఫాదర్ని జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్పారు? నన్ను జ్ఞాపకం చేసుకోండి అనలేదు, స్వర్గాన్ని తయారు చేసే భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అన్నారు. మంచి మంచి పిల్లలు కూడా ఈ విషయాలను యథార్థంగా అర్థం చేయించలేరు. క్రైస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము అనుకుంటారు. క్రైస్ట్ హెవెన్లో ఉన్నారు, మేము కూడా హెవెన్కి వెళ్ళిపోతాము, ప్యారడైజ్కి వెళ్ళిపోతాము అంటారు, స్వర్గానికి. బాబా అంటున్నారు, యేసుక్రీస్తు కూడా దేవాది దేవుని దగ్గరికే వెళ్ళారు అని కూడా చెప్తారు. మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము అనుకుంటారు. క్రిస్టియన్లు అందరూ యేసుక్రీస్తు బిడ్డలే. దాంట్లో బాబా అంటారు, కొద్దో గొప్ప కొంచెమన్నా జ్ఞానం ఉన్నట్లే వాళ్ళకు. ఎందుకంటే క్రైస్ట్ ఆత్మ కూడా పైనుంచి పరంధామం నుంచి వచ్చింది. క్రైస్ట్కైతే బాబా అంటారు, క్రైస్ట్ అనే పేరుండే శరీరమే లేదు. క్రైస్టుని ఉరికమ్మం మీద ఎక్కించినారు అని చెప్తారు, కానీ సత్వప్రధానమైన ఆత్మకు ఉరి తీయడానికి సాధ్యం లేదు. ఎవరిలో అయితే యేసుక్రీస్తు ప్రవేశం చేసినారో, ఎప్పుడైతే ఉరికమ్మం మీద ఎక్కిస్తారో అప్పుడు యేసుక్రీస్తు ఆత్మ వెళ్ళిపోతుంది, ఉరికంబం మీద సాధారణమైన ఆత్మ ఉంటుంది. ఆత్మనే ఉరికంబం మీద ఎక్కిస్తారు. బాబా అంటారు, యేసుక్రీస్తు ఆత్మ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయింది అంటారు. ఇది కూడా తప్పే. ఆత్మ జననమరణ చక్రాల్లోకి వస్తుంది, కానీ వాపస్ పోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ యథార్థంగా జ్ఞానం అవసరం. స్థాపన, పాలన, వినాశం అనేది జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశం. ఏ విధంగా బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏ విధంగా ఇల్లు కొత్తగా ఉన్నప్పుడు దానికి పెయింటింగు అన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఇల్లు పాతబడే కొద్దీ మరమ్మతులు చేయించాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ సృష్టి స్థాపన సమయంలో స్వర్గం ఉండింది. తర్వాత అనేక మంది ధర్మస్థాపకులు బేల్దార్లాగా పనిచేస్తారు. అందుకోసం బాబా అంటున్నారు, పిల్లలారా ఏకాంతంలో కూర్చొని మీరు భగవంతుని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు బేహద్దైన తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. ఆ తండ్రియే వచ్చి బేహద్ జ్ఞానాన్ని ఇస్తున్నారు, అనంతమైన జ్ఞానం. సో జ్ఞానాన్ని వింటూ పోతే జ్ఞానం యొక్క అంతమే లేదు. బాబా అంటున్నారు, మిమ్మల్ని రోగి నుండి నిరోగిగా చేస్తున్నాను. ఆత్మకు పట్టిన రోగాన్ని దూరం చేసేది బాబానే కదా. సో బాబా అంటున్నారు, ఇది మొత్తం ప్రపంచమంతా పెద్ద ఆసుపత్రి. సో బాబా అంటున్నారు, మిమ్మల్ని ఆత్మకు పట్టిన రోగాల్ని దూరం చేసేందుకు నేను వచ్చాను. అందుకే భగవంతుణ్ణి భవరోగ వైద్య అనే భక్త సంరక్షకనే అంటారు. భవరోగం అంటే శరీరానికి ఉన్న రోగాన్ని దూరం చేస్తారు, నొప్పిని, బాధను, మరియు ఆత్మకు పట్టిన వికారాల రోగాలను కూడా భగవంతుడు దూరం చేస్తారు. ఈ ప్రపంచమే
రోగిల యొక్క పెద్ద ఆసుపత్రి. ఈ మొత్తం విశ్వంలో ఉండే ఆత్మలందరూ వికారాల రోగిగా ఉన్నారు. కామం, క్రోధం, లోభం ఇవన్నీ వికారాల రోగాలు. బాబా అంటారు, రోగాల ద్వారా అకాల మృత్యువు కూడా వస్తుంది. బాబా వచ్చి మొత్తం విశ్వాన్ని నిరోగిగా కంచనకాయ శరీరంగా తయారు చేస్తున్నారు. అమరులుగా, దేవతలుగా తయారు చేస్తున్నారు. బాబా అంటారు, ఈ ప్రపంచంలో అనారోగ్యమే మాకు రాదు అనేవాళ్ళే లేరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అనారోగ్యం లేని ఆరోగ్యవంతమైన స్వర్గంలోకి తీసుకెళ్తున్నాను. అక్కడ హాస్పిటల్ ఉండదు, దొంగలు ఉండరు, కోర్టు ఉండదు, జైలు ఉండదు, ఏ పాపపు కర్మలు ఉండవు. అలాంటి ఉత్తమోత్తమైన స్వర్గానికి బాబా తీసుకెళ్తున్నారు. కనుక చూడండి బాబా చెప్పి, కనుక ఈ పాత ప్రపంచం పైన మోహాన్ని ఉంచుకోవద్దండి. ఈ పాత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రోగిగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు నిరోగి అయినారు. కంచనకాయ శరీరం ఉంది వీళ్ళది. వీళ్ళు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అక్కడ వాళ్ళ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ 150 సంవత్సరాలు బతుకుతారు. 150 సంవత్సరాలకి అయ్యో నేను చనిపోతానే అని ఇక్కడలాగా బాధపడరు. అక్కడ మోహ మమకారాలే ఉండవు. లక్ష్మీనారాయణులు మోహజిత్తులుగా ఉంటారు. అక్కడ విశేషంగా వాళ్ళు 150 సంవత్సరాలు కంచనకాయ శరీరంతో జీవిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు నిరోగిలు, సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత ఎక్కువగా ఉంటుంది. బాబా అంటారు, ఇక్కడ కూడా అంతే. సాధు సన్యాసులు తపస్సు చేసుకునే వాళ్ళ యొక్క ఆయుష్ చాలా ఎక్కువ సమయం జీవిస్తారు. మన దాది జానకీజీ ఎన్ని సంవత్సరాలు జీవించారు? 104 సంవత్సరాలు. అందరూ పెద్దవాళ్ళంతా 90, 95, 98, 94 బ్రహ్మబాబాతో సహా. బాబా అంటున్నారు, ఈ ప్రపంచము వికారి రోగి ప్రపంచం. దీన్ని సంపూర్ణ నిర్వికారిగా తయారు చేసేందుకు నేను వస్తాను. బాబా స్వయం చెప్తున్నారు, ఈ సమయంలో మొత్తం విశ్వం మరియు ప్రత్యేకంగా భారతదేశం చాలా రోగిగా ఉంది. అంటే పతితులుగా అయిపోయారు. పిల్లలైన మీరు మొట్టమొదట నిరోగిగా తయారు చేయాలి. నిరోగి ప్రపంచానికి వెళ్తారు. కనుక బాబా మరి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి కదా. నిరోగిగా ఎలా అవుతారు? నన్ను జ్ఞాపకం చేసుకుంటేనే. తలంపు ద్వారానే మీరు నిర్వికారిగా అవుతారు, పరంధామానికి వెళ్ళిపోతారు. ఇది కూడా ఒక యాత్ర. ఆత్మ యాత్ర చేస్తుంది ఇక్కడ. అక్కడ శరీరం యాత్ర చేస్తుంది, శరీరము ప్లస్ ఆత్మ. కానీ ఇక్కడ ఆత్మ మాత్రమే యాత్ర చేస్తుంది. శరీరం తీసుకొని పోం. ఇక్కడే తీసుకుంటాం, ఇక్కడే వదిలేస్తాం దాన్ని. అయితే ఈ విషయాలన్నీ పిల్లలైన మీలో కూడా చాలామంది వింటారు, మర్చిపోతారు. ముఖ్యమైన విషయమే ఇది. తెలిపించేది సహజం, కానీ తెలిపించడం కూడా బాబా అంటున్నారు. స్వయం ఆత్మిక యాత్రలో ఉండి తెలిపించాలి. బాబా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ తెలిపించాలి. స్వయమే ఉండకపోతే ఇతరులకు చెప్తే దానివల్ల బాణమేం నాటుకుంటుంది? సత్యత అనేటువంటి పదును అవసరం. మనం బాబాని అంత జ్ఞాపకం చేసుకుంటున్నామా అని ఆలోచించండి. ఏ విధంగా భార్య భర్తని జ్ఞాపకం చేసుకుంటుంది కదా. ఏమన్నా ఒక మూలలో కూర్చొని జపం చేస్తుందే వాళ్ళ భర్త పేరుని? లేదు కదా. పిల్లలు తండ్రిని జపం చేస్తారా? లేదు. నడుస్తూ తిరుగుతూ బాబా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవచ్చు. బాబా పతులకి పతి, తండ్రులకు తండ్రి, గురువులకు గురువు అయినారు. గురువు కూడా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటారు. క్రైస్ట్ కూడా భగవంతుని జ్ఞాపకం చేసుకుంటా అన్నారు. గాడ్ ఈజ్ లైట్, రిమెంబర్ గాడ్ అన్నారు కదా. కానీ దాని గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా ఎప్పుడు వస్తారో అప్పుడే తన యథార్థ పరిచయాన్ని ఇస్తారు. భారతవాసీలైన మీరే తండ్రి గురించి తెలుసుకోలేదు, మరి ఇతరులకు ఎలా చెప్పగలరు? విదేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు యోగాన్ని నేర్చుకునేందుకు. భారతదేశ ప్రాచీన రాజయోగం అనే బోర్డు పెట్టుకుంటే చాలు, విదేశాల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ప్రాచీన యోగము భగవంతుడే నేర్పిస్తారనే గాయనం ఉంది. ఇది భావన. బాబా తెలిపిస్తున్నారు, సత్యమైన యోగం నేనే వచ్చి కల్పకల్పము మీకు నేర్పిస్తాను. అక్కడ యోగం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు. ఏమంటారు? వ్యాయామం. వాస్తవికంగా వ్యాయామం కాదు కదా, ఆత్మిక వ్యాయామం. శారీరక వ్యాయామాన్ని హఠయోగం అంటారు.
క్రియాకీడలు చేస్తారు వాళ్ళు. ఎట్లా కావాలంటే అట్లా వంచేస్తారు శరీరాన్ని. అట్లా మనస్సుని ఎట్లా కావాలో అట్లా వంచాలి. అది బాబా అంటున్నారు, సత్యమైన యోగము నేనొచ్చి నేర్పిస్తాను. ముఖ్యమైన మాటనే స్వయంని ఆత్మాని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకోవడం. ఇదే ఆత్మిక యోగము అంటారు. మిగతావన్నీ శారీరక యోగాలు, భౌతిక యోగాలు. బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడిస్తారు, కానీ భగవంతున్నే తెలుసుకోలేదు. అది తత్వము ఉండే స్థానం కదా. రైట్ విషయం. ఒక్క తండ్రే వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. ఒక్క బాబానే సత్యమైన తండ్రి అంటారు. బాబా అంటారు, భారతవాసీలకు ఈ విషయమే తెలీదు. బాబానే వచ్చి సత్యాన్ని వినిపిస్తారు, సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. సత్యఖండము అసత్యఖండము ఇక్కడే ఉంటుంది, ఈ భూమిపైనే ఉంటుంది. భూభాగంలోనే కదా, ఎక్కడో సాకార లోకంలోనే సత్యము అసత్యం ఉంటుంది. నిరాకారి లోకంలో అసత్యమైన ప్రశ్నని లేదు కదా. బాబా అంటున్నారు, సత్యమైన ఖండము ఈ యొక్క స్థూల ప్రపంచంలోనే ఉంటుంది. సత్యుగంలో రావణ రాజ్యమే ఉండదు. అసత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అర్ధకల్పం రావణ రాజ్యం, అసత్యఖండం ప్రారంభమవుతుంది. సత్యఖండం అని పూర్తి సత్యుగాన్నే అంటారు. అసత్యఖండం కలియుగం యొక్క అంతిమం. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. మీరు సత్యమైన ఖండంలోనూ లేరు, అసత్యమైన ఖండంలోనూ లేరు. మీరు సంగమ యుగంలో ఉన్నారు, మధ్యలో ఉన్నారు. అక్కడ లేరు, ఇక్కడ లేరు. మీరు మధ్యలో యాత్ర చేస్తున్నారు, ట్రావెల్. ఆత్మ యాత్ర చేస్తుంది, శరీరం కాదు. బాబా వచ్చినారు యాత్రని నేర్పించేందుకు. బాబా అంటారు, మనం ఇక్కడి నుంచి పరంధామానికి యాత్రకి వెళ్ళాలా? మీకు వచ్చి బాబా నేర్పిస్తున్నారు. వాళ్ళైతే చంద్రమండలానికి వెళ్ళాలా, నక్షత్రలోకానికి వెళ్ళాలా అని యాత్ర చేస్తారు, ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, దానివల్ల లాభమే లేదు. చూడండి వాళ్ళు ఎంత కష్టపడతారు. ఏమంటున్నారు బాబా? దానివల్ల లాభమే లేదు. బాబా వచ్చి ఈ యాత్రను నేర్పిస్తున్నారు. దీని ద్వారా మీరు 21 జన్మల ప్రాలబ్ధాన్ని పొందుతారు, నిరోగిగా అయిపోతారు. ఇది భవిష్యత్ కోసం పనికొస్తుంది. ఈ డ్రామా ఇంత మంచిగా తయారై ఉంది. బేహద్దైన తండ్రి వచ్చి చదివిస్తున్నారు. మరి ఎంత గౌరవం ఇవ్వాలి? ఏం గౌరవము? లేచి నిల్చుకునేది గౌరవమా? ఆయన చెప్పిన మాట నేనేది గౌరవం కదా. బాబా అంటారు, టీచర్కి కూడా గౌరవం ఇస్తారు కదా. టీచర్ యొక్క ఆదేశానుసారంగా నడుస్తారు. చాలా మంచిగా చదువుకుంటే మీరు పాస్ అయిపోతారు అని టీచర్ చెప్తున్నారు. టీచర్ ఆదేశాన్ని వినలేదంటే ఫెయిల్ అయిపోతారు. బాబా కూడా చెప్తున్నారు, మిమ్మల్ని నేను చదివిస్తున్నాను విశ్వానికి మాలికులుగా చేసేందుకు. ఈ లక్ష్మీనారాయణులు మాలికులు కదా. భలే అక్కడ ప్రజలు కూడా మాలికులుగా ఉంటారు, అక్కడ దాసత్వం లేదు. కానీ పదవుల్లో వ్యత్యాసం ఉంటుంది. భారతవాసీలు ఇవన్నీ విషయాలు తెలుసుకున్నారు. మేమే మాలికులుగా ఉంటిమి అని బాబా అంటారు. పేదరికమైన భారతదేశాన్ని సుసంపన్నమైన భారతదేశంగా తయారు చేస్తున్నాను. అక్కడ రాజులు ఉంటారు, ప్రజలు ఉంటారు, కానీ ఇక్కడలాగా వ్యత్యాసం ఉండదు. దేహాభిమానము ఉండదు, వ్యత్యాసము ఉండదు. ఇక్కడ ఎంత దేహాభిమానం, పలానా వాళ్ళు నౌకర్, పలానా వాళ్ళు రాజా అనే వ్యత్యాసం ఉంటుంది. పలానా వాళ్ళు షావుకారులు, రాండి రాండి అంటారు, పలానా వాళ్ళు పేదవాళ్ళు, డిఫరెన్సియేషన్ చూపిస్తారు. అక్కడ దేహాభిమానమే లేదు కదా, అందరూ సమానమే. జ్ఞానం ద్వారా బాబా చూడండి, ఇక్కడ జ్ఞానం ద్వారా అక్కడ పదవిలో వ్యత్యాసం వస్తుంది. జ్ఞానం ద్వారా తెలివి లభిస్తుంది. పవిత్రంగా కూడా కావాలి. ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ కావాలి. జ్ఞానం ద్వారా ఐశ్వర్యం, యోగం ద్వారా పవిత్రత మరియు ఆరోగ్యం. స్వర్గంలో అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. బాబా అంటున్నారు, ఉద్దేశము లక్ష్యం కూడా మీకు తెలుసు. ప్రపంచంలో చదువుల్లో కూడా ఉద్దేశము లక్ష్యం ఉంటుంది కదా. లాయర్ కావాలంటే లా కోర్స్ చదువుతారు. ఇప్పుడు మీరు వెంటనే చెప్తారు మేము దేవీ దేవతలుగా అవుతామని. విశ్వంలో మన రాజధాని ఉండేది, ఇప్పుడు ఇది పంచాయతీ రాజ్యం అయిపోయింది. మొట్టమొదట డబల్ తాజ్దారి
డబల్ కిరీటదారులుగా ఉండ్రి. తర్వాత ఒక కిరీటం వచ్చా, ఇప్పుడైతే కిరీటమే లేదు. బాబా మురళిలో తెలిపిస్తున్నారు. ఈ చిత్రం కూడా చాలా బాగుంది. డబల్ కిరీటము, సింగిల్ కిరీటము, తర్వాత కిరీటం లేకుండా. డబల్ కిరీటదారులను సింగిల్ కిరీటం వాళ్ళు నమస్కారం చేసుకుంటారు. బాబా రాజాదిరాజులుగా, డబల్ కిరీటదారులుగా, 2 కిరీటదారులుగా మనల్ని తయారు చేస్తున్నారు. ప్రపంచంలోని కిరీటాలు అల్పకాలికమైనవి. ఇక్కడ 21 జన్మలకు బాబా మనకి రాజ్యసింహాసనాన్ని ఇస్తున్నారు. ముఖ్యమైన మాటనే పావనులుగా కావాలి. మీరు పిలుస్తూ వచ్చారు కదా, పతితుల నుండి పావనులుగా చేయండి తండ్రి అని. బాబా అంటున్నారు, మిమ్మల్ని నేను రాజులుగా చేసేందుకు వచ్చాను. మీరు నన్ను రాజులుగా చేయమని పిలియలేదు, కేవలం పావనులుగా చేయమని పిలిచినారు. ఇప్పుడు పిల్లలైన మీరు బేహద్దు సన్యాసం చేస్తున్నారు. మీరు ఈ ప్రపంచం నుంచి మీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ స్వర్గంలో వస్తారు. మీ లోపల ఎంత ఖుషి ఉండాలా? ఎందుకంటే ఇంటికి వెళ్తే, ఎవరికైనా ఇంటికి వెళ్తామంటే ఖుషీనే కదా. మళ్ళీ రాజధానిలో వస్తారు. ఇందులో వాడిపోయే మాట కానీ దుఃఖించే మాట కానీ ఏముంది? ఆత్మ ఇంటికి వెళ్తుంది, మళ్ళీ పునర్జన్మలు ఈ ప్రపంచంలో వచ్చి తీసుకుంటుంది. పిల్లలకి స్థాయి ఖుషి ఎందుకు ఉండదు? మాయ ఆపోజిషన్ చాలా ఉంది, అందువల్ల ఖుషి తగ్గిపోతుంది. ఏ రూపాల్లోనో ఎక్కడి నుంచినో వస్తుంది, ముళ్ళు కుచ్చుతుంది, మనలో ఉండే ఖుషినంతా దూరం చేస్తుంది. పతిత పావనుడు స్వయం చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ జన్మజన్మాంతరాల పాపాలను భస్మం చేస్తాను. మీరు స్వదర్శన్ చక్రధారీలైనారు. మీరు తెలుసుకున్నారు, మేము మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం. ఇక్కడ భిన్న భిన్న ప్రకారాలైన రాజులు ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఆత్మీయ రాజ్యస్థానాన్ని నేను స్థాపన చేస్తున్నాను. స్వర్గానికి మాలికులుగా మీరైపోతారు. క్రిస్టియన్లు స్వర్గం ఉండిందంటారు, కానీ దాని గురించి తెలియదు. ముక్తిధామం గురించి కూడా ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. బాబా అంటున్నారు, దేవాది దేవుడు అంటే స్వర్గ రచయిత పరమాత్ముడు అంటే ఆయన స్వర్గంలో ఉంటారని కాదు, స్వర్గాన్ని స్థాపన చేసి మనల్ని దాంట్లోకి వెళ్ళి అర్హులుగా చేసి వెళ్ళిపోతారు. ఆయన శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి స్వర్గంలోకి వెళ్ళాలి. ఎంత వ్యత్యాసం! బాబా దేవాది దేవుడైనారు, ముక్తిధామానికి తీసుకెళ్తున్నారు. స్వర్గమని కొత్త ప్రపంచాన్ని అంటారు. ఫాదర్లు కూడా చెప్తారు, యేసుక్రీస్తు స్వర్గాన్ని స్థాపన చేసేకొచ్చినారు అని, స్వర్గంలోకి తీసుకెళ్తారు అని. శాంతిధామాన్ని స్వర్గం అన్నారు. శాంతిధామము మన ఇల్లు అయింది. ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం ఎంత సహజం, కేవలం పవిత్రంగా కావాలి. మళ్ళీ ముక్తి, జీవన్ముక్తి అనేది ప్రాప్తి రూపంలో బాబా మనకు ఇస్తున్నారు. బాబా మినహా ఎవరు ఇవ్వడానికి వీల్లేదు. బాబా అంటారు, ఎవరినైనా ఉరికమ్మ మీద ఎక్కిస్తే వాళ్ళు తెలుసుకుంటారు మేము భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతామని. ఎవరైతే ఉరికమ్మ మీద ఎక్కించి ఉరి ఇస్తూ ఉంటారో వాళ్ళు కూడా చెప్తారు మీరు భగవంతుని జ్ఞాపకం చేసుకోండి అని. భగవంతుడు ఎవరో తెలీదు. అయితే భగవంతుని జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళకు వాళ్ళ మిత్ర సంబంధికులు గుర్తుకొస్తారు, కానీ భగవంతుడు ఎక్కడ గుర్తుకొస్తారు? బతికిండంగా ఎప్పుడూ భగవంతుని గుర్తు చేసుకొని వాళ్ళు చనిపోయేదేవుడు ఎట్లా గుర్తుకొస్తారు? మన వాళ్ళందరూ ఏం చేస్తారు? చనిపోయే వాళ్ళ ముందు నారాయణ శతకము, రామరామ శతకము చదువుతారు. వాళ్ళు ఎప్పుడు బతికిండంగా రామరామ అని కూడా అనలే, వేస్ట్ కదా. గాయనం కూడా ఉంది. అంతిమ సమయంలో స్త్రీని స్మరిస్తే వాళ్ళ యొక్క చర్మం ఉర్లగడ్డ పొట్టులాగా ఒలిచిపోతుంది. బాబా అంటారు, ఇది ఎవరో ఒకరు జ్ఞాపకం వస్తూ ఉంటారు దేహదారులు. సత్యుగంలో మోహజిత్ రాజులు ఉంటారు. అక్కడ ఏ విధంగా పాము కుబుసం వదులుతుందో ఆ విధంగా ఈ శరీరాన్ని వదులుతారు. అక్కడ ఏడుపు విషయమే లేదు. అక్కడ ఎవరిని గుర్తు కూడా చేసుకోరు. ఎందుకంటే దుఃఖంలో అందరూ స్మరిస్తారు, కానీ సుఖంలో అందరూ మర్చిపోతారు. భగవంతుని సుఖంలో గుర్తే చేసుకోరు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా వచ్చినారు మనల్ని నాస్తికుల నుంచి ఆస్తికులుగా చేసేకి. ఎవరైనా పిల్లలు కొట్లాడుతూ ఉంటే మీ అమ్మ నాన్న ఇంట్లో లేరా, ధనిధోని ఎవరు లేరా అని అడుగుతారు కదా. అట్లా
ఈ ప్రపంచంలో అందరూ అనాథలైపోయినారు. భగవంతుని గురించి యథార్థంగా తెలుసుకోలేదు. సుఖము, శాంతి, సంపత్తి, ఆస్తినిచ్చేందుకు బాబా వచ్చారు. ఈ లక్ష్మీనారాయణలకు ఎంత దీర్ఘాయుష్యం ఉంది, 150 సంవత్సరాలు జీవిస్తారు. భారతవాసీలకి ఈ అన్ని విషయాలు తెలియనే తెలియదు. చెప్తారు మన పూర్వీకులు చాలా సంవత్సరాలు జీవించేవాళ్ళని. ఇప్పుడు ఎందుకు వయస్సు ఆ విధంగా తగ్గిపోయింది, అకస్మాత్తు మృత్యువులు పెరిగిపోయినాయి అనేది కూడా అర్థం చేసుకోరు. బాబా అంటున్నారు, వికారాల కారణంగానే ఆయుష్ తగ్గిపోయింది. ఇవన్నీ విషయాలు స్వయం తెలుసుకోవాలి, ఇతరులకు తెలిపించాలి. దాంట్లో నంబర్ వారుగా ఉన్నారు. ఎంత తెలుసుకుంటే అంత చెప్తారు. అందరిది సపరేట్గా ఉంటుంది తెలిపించే విధానం. ఎంత ధారణ చేస్తారో అంత ఇతరులకు కూడా ధారణ చేయించగలరు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం, ఏ విధంగా తండ్రి సదా ఆత్మాభిమానియో అలా మనము కూడా ఆత్మాభిమానిగా అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క బాబానే హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. హృదయం యొక్క ప్రీతి ఒక్క బాబా పైనే ఉంచాలి. ఏ దేహదారుల జతలోనూ ఉంచకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి, పవిత్ర ప్రపంచంలోకి రావాలి మరియు వాపస్ ఇంటికి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, బేహద్దైన తండ్రిని పూర్తి బేహద్దైన తండ్రికి పూర్తి గౌరవాన్ని ఇవ్వాలి. అనగా బాబా యొక్క ఆదేశం పైన నడవాలి. ఇంపార్టెంట్. వరదానం, శక్తిశాలి సేవ ద్వారా బాబా అంటున్నారు, బేహద్దైన తండ్రి పైన పూర్తి గౌరవాన్ని ఉంచాలి. అంటే ఆయన యొక్క డైరెక్షన్ ప్రమాణంగా శ్రీమతం పైన నడవాలి. బాబా యొక్క మొట్టమొదటి శ్రీమతమే, పిల్లలారా చాలా బాగా చదవండి, పాస్ విత్ ఆనర్గా అవ్వండి, ఈ యొక్క ఆదేశాన్ని ఫాలో చేయండి. ఇదే బాబా యొక్క ఆదేశం, పాస్ విత్ ఆనర్గా కావడం. వరదానం, శక్తిశాలి సేవ ద్వారా. సేవ శక్తిశాలిగా ఎలా అవుతుంది చూడండి. శక్తిశాలి సేవ ద్వారా నిర్బలులలో అనగా బలహీనమైన ఆత్మలలో శక్తిని నింపే సత్యమైన సేవాదారీలుగా కండి. ఇంపార్టెంట్. ధైర్యం లేని వాళ్ళలో ధైర్యం నింపడం, అశాంతి దుఃఖంలో ఉన్న వాళ్లకు శాంతి సుఖాన్ని ఇవ్వడం, ఆనందాన్ని కలిగించడం, నిరాశ నిస్పృహల్లో ఉండే వాళ్ళలో ఆశాదీపాన్ని వెలిగించడం, ఇది సత్యమైన సేవ. సత్యమైన సేవాదారి యొక్క వాస్తవిక విశేషత నిర్బల ఆత్మలకు బలాన్ని ఇవ్వాలి. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ సఫలతలో వ్యత్యాసం కనిపిస్తుంది. దానికి కారణం సేవ సాధనాలలో శక్తి యొక్క తక్కువ కాదు. ఏ విధంగా ఖడ్గంలో పదును లేదంటే ఖడ్గం పనికిరాదో, ఆ విధంగా సేవా సాధనాలలో ఒకవేళ స్మృతి యాత్ర యొక్క శక్తి లేకపోతే పదును ఉండదు, సఫలత లభించదు. అందువల్ల శక్తిశాలి సేవాదారిగా కండి. నిర్బల ఆత్మలలో బలాన్ని నింపండి. క్వాలిటీ ఆత్మలను తయారు చేయండి. అప్పుడు మీరు సత్యమైన సేవాదారులు అని అంటారు బాబా. స్లోగన్, ప్రతి పరిస్థితిని ఎగిరేకలకు సాధనంగా తెలుసుకొని సదా ఎగురుతూ పోండి. అంతే కదా ఉన్నతికి సాధనం. ఏదో ఒకటి మనల్ని ఉన్నతి చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిందని తెలుసుకున్నప్పుడు ఏ విధంగా విద్యార్థికి పరీక్షలు వస్తే ముందు తరగతికి వెళ్తారు కదా, అలాగా అవ్యక్త ఇషారా. అశరీరిగా విదేహీ స్థితిని అభ్యాసం చేయండి. ఏ విధంగా అశరీరి అయ్యేది సహజం, కానీ ఏ సమయంలో ఏ విషయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా లేదా సేవ యొక్క అనేక వ్యాసంగాలు సమ్ముఖంగా వచ్చినా లేదా అలజడి చేసే పరిస్థితులు వచ్చినా
ఏ సమయంలోనైనా సరే ఆలోచించకుండా వెంటనే అశరీరిగా అయిపోవాలి. దీనికోసం చాలా కాలపు అభ్యాసం అవసరం. ఆలోచించిన వెంటనే చేసేయాలి. రెండు జతలో ఉండాలి. అప్పుడే అంతిమ పేపర్లో విజయిగా కాగలుగుతారు. అచ్చా. ఓం శాంతి బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.